ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. గాల్వన్ లోయలో చైనా దుశ్చర్యపై రగిలిపోతున్న భారత్ కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టింది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ చెక్కర్ బోర్డు పేరుతో సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అరుణాచల్లోని చైనా బోర్డర్ దగ్గర వాయుసేన యుద్ధ విమానాలను మోహరించింది. జెట్ ఫైటర్స్తో పాటు 10 డివిజన్ల సైన్యాన్ని రంగంలోకి దింపిన భారత్ చైనాపై దాడికి సిద్ధమన్న సంకేతాలను పంపింది. భారత్ చర్యలతో చైనా ఆర్మీ వెనక్కి తగ్గింది. బోర్డర్లో భారత్ తన సైన్యాన్ని ఎయిర్ ఫోర్స్ను మోహరించడంతో యథాతథ స్థితిని పాటించాలని చైనా తన ఆర్మీకి సూచించింది. దాంతో సందురాంగ్ నుంచి చైనా బలగాలు వెనక్కి మళ్ళాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో చైనా సైన్యం వెనక్కి తగ్గడం భారత్కు అతిపెద్ద విజయమని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగకపోయి ఉంటే చైనా బలగాలు అరుణాచల్లో ప్రవేశించి తవాంగ్లో తిష్టవేసి ఉండేవని అంటున్నారు. ఇక గాల్వన్ లోయ, లడఖ్లోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని భారత్ భావిస్తోంది. ఇక చైనా ఆర్మీ దౌర్జన్యానికి పాల్పడిన గాల్వన్ లోయలో కూడా భారత్ తన పట్టు నిలుపుకుంటోంది. లడాఖ్లోని చైనా సరిహద్దుల వెంబడి భారత వాయుసేన పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను మోహరించింది. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా రంగంలోకి దిగిన భారత వాయుసేన అపాచీ, చినూక్ హెలికాప్టర్లతో పాటు మిరాజ్ 2000, సుఖోయ్ 30 రకం ఫైటర్స్ను లడాక్ ఎయిర్ బేస్కు తరలించింది. అలాగే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణుల్ని కూడా అందుబాటులో ఉంచింది. గాల్వన్ లోయలో రోడ్లు, ఎయిర్పోర్టుల ఆధునీకరణతో పాటు అదనపు బలగాల మోహరింపును వేగవంతం చేసిన కేంద్ర రక్షణ శాఖ డ్రాగన్ కంట్రీ చైనాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. గాల్వన్ లోయలో ఎల్ఏసీకి 2 కిలోమీటర్లకు సమీపంలోకి పెద్ద ఎత్తున సైనిక ట్రక్కుల్ని తరలించింది. ఒకవేళ ఎల్ఏసీ సరిహద్దుల్ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తే దాడి చేసేందుకు సన్నద్ధమైంది. सर प्लीज क्लिक फोटोग्राफ सर ऐसे लगाओ हाँ नो और बंदे निकालो सारे पकड़ लो से श्यामा Pravedi, I am telling you again, this is not the way. Please, don't use force. पकड़ ले గాల్వన్ లోయలో చైనా అమానుష దాడిపై ఒక్కొక్కటిగా వివరాలు బయటకు వస్తున్నాయి. కల్నల్ సంతోష్ బాబుపై చైనా బలగాలు అత్యంత పాశవికంగా దాడి చేశాయని
పోస్ట్ మార్టం చేసిన వైద్యులు అనుమానిస్తున్నారు. కల్నల్ సంతోష్ ఒంటిపై దారుణమైన గాయాలు కనిపించాయని తెలిపారు. సంతోష్ తలపైన మెడపైన లోతైన గాయాలున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు లేహ్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొందరు సైనికులు ఇదే తరహా తీవ్ర గాయాలతో ఉన్నారు. 17 మృతదేహాలకు జరిగిన పోస్టుమార్టంలో కూడా ఇదే తరహా క్రూర గాయాలు కనిపిస్తున్నాయి. మరికొందరు జవాన్లకు చాలా చిన్నపాటి గాయాలున్నా సరైన టైంలో వైద్యం అందక చనిపోయారని తెలుస్తోంది. జూన్ 15న ముందు మాటల దాడి తర్వాత వెనక్కి వెళ్ళినట్లే వెళ్ళిన చైనా మళ్లీ మంది మార్బలంతో వచ్చి కల్నల్ సంతోష్ టీంపై దాడికి దిగింది. అధీన రేఖ దగ్గర ఇరు దేశాల బలగాలు తుపాకులతో తలపడరాదని నిబంధనలున్న నేపథ్యంలో చైనా మరో క్రూరమైన ఆలోచన చేసింది. తుపాకులు తప్పించి మిగిలిన అన్ని మారణాయుధాలతోనూ భారత బలగాలపై దాడి చేసింది. రాళ్ల దాడికి పాల్పడింది. చేతికి దొరికిన వారిపై ముష్టిఘాతాలు కురిపించింది. కొందరిని మెడకు ఇనుపరాడ్లతో చుట్టి కొండపైకి ఈడ్చుకెళ్లి అక్కడి నుంచి జారవిడిచింది. అయితే చైనా బలగాలను భారత దళాలు చాలా తీవ్రంగానే అడ్డుకున్నాయి. కానీ ఇనుప మేకలతో రూపొందించిన రాడ్లతోనూ ఇనుప రాడ్లతోనూ చైనా ఆర్మీ విచక్షణారహితంగా దాడికి దిగడంతో చేసేదేం లేక గాల్వన్ లోయలోకి కొందరు దూకేశారు. మరికొందరు నదిలోకి దూకి కొంత దూరం ఈది బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు. Pravedi, I'm telling you again, this is not the way. Please, don't use force. Baba, पकड़ ले. मेरे आना तो आदमी. आ तो इधर से. तुम इतने आदमी और आदमी बुलाओ पे. No, Pravedi. No. Pravedi, no. I'm telling you, don't do it. Please, stop. No. ओए मदर चोद, अगर वो हिल गया ना No, Pravedi, I'm telling you, don't follow. पकड़ ले. ओए यार बंदे बुलाओ, पूरी कंपनी को बुलाओ. पूरी कंपनी को बुलाओ. पास कर. కల్నల్ సంతోష్ను కూడా చైనా బలగాలు తీవ్రంగా గాయపరిచి లోయలోకి నెట్టేశాయి. నిబంధనలను తూచా తప్పకుండా పాటించే భారత బలగాలు చైనా ఇంత నీచంగా నిబంధనలకు నీళ్లొదిలి అడ్డదారిలో దాడులకు దిగుతుందని ఊహించలేదు. దీంతో రక్షణ దళాలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. ఇకపై సరిహద్దుల్లో అధీన రేఖ దగ్గర పహారా కాస్తున్న బలగాలకు గాయాలు తగలకుండా రక్షణ కవచాలను అందిస్తున్నాయి. పాలీకార్బొనేట్తో తయారు చేసిన సూట్ను వారికి ఇస్తోంది. ఈ సూట్ వారిని పదునైన వస్తువులు రాళ్ల దాడుల నుంచి రక్షిస్తుంది. తొలి విడతలో 500 సూట్లను ముంబైకి చెందిన ఒక కంపెనీ లేహ్ సరిహద్దులకు పంపిస్తోంది. तुम इनकी फोटो भी खींचो, इनकी भी खींचो पकड़ते हुए. ये देखो ही होल्डिंग मी. ऐसे खींच इधर. ये होल्ड. जस्ट क्लिक. हां क्लिक. हां क्लिक. हां क्लिक. ओके. Tell your officer to behave. Hey, leave it. గల్ఫ్ వార్ తర్వాత యుద్ధ రీతులు సరిహద్దు ఘర్షణలు కొత్త పుంతలు తొక్కినా చైనా పరమ ఆటవిక విధానాలతోనే ముందుకెళుతోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎలాంటి మారణాయుధాలతో దాడులు జరిగేవి. రాళ్ళు, ముళ్ళతీగలు చుట్టిన బ్యాట్లు, ఐరన్ రాడ్లు, కత్తులు ఇలా రకరకాల మారణాయుధాలు అప్పట్లో వాడేవారు. కానీ 2020లోనూ చైనా అవే ఆటవిక విధానాలు కొనసాగిస్తోంది. గత నెల పాంగ్యాంగ్లో లేక్ దగ్గర జరిగిన దాడిలో కూడా చైనా ఇంతే ఆటవికంగా దాడి చేసింది. చైనాకు బుద్ధి చెప్పాలంటే భారత్ కూడా అంతే ఆటవికంగా ఎదురు దాడికి దిగక తప్పదన్న వాదనలు పెరుగుతున్నాయి. గాల్వన్లో విషం చిమ్మిన డ్రాగన్ కంట్రీ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్సాయ్ చిన్పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనా దానికంటే ముందుగా గాల్వన్ లోయపై పట్టు సాధించేందుకు కుట్రలు పన్నుతోంది. గాల్వన్ నదిపై చైనా డ్యాం నిర్మిస్తున్నట్లుగా వస్తున్న అనుమానాలకు తాజాగా రాయిటర్స్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎర్త్ ఇమేజింగ్ కంపెనీ ప్లానెట్ ల్యాబ్స్ తీసిన ఫోటోలను షేర్ చేసిన రాయిటర్స్ గాల్వన్ లోయలో జూన్ 9, 16 తేదీల్లో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించింది. హిమాలయ పర్వత ప్రాంతంలో కాలిబాటను ఏర్పరిచిన డ్రాగన్ ఆర్మీ దాని గుండా డ్యాం నిర్మాణ సామగ్రిని తరలించినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. భారత భూభాగాన్ని ఆక్రమించే క్రమంలో వారం రోజులుగా దూకుడు పెంచిన చైనా ఆర్మీకి అడ్డుకట్ట వేసేందుకు భారత జవాన్లు ప్రయత్నించగా వారిని దొంగ దెబ్బ కొట్టినట్టు స్పష్టమవుతోంది.
గాల్వన్ లోయ వెంబడి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు చైనా డ్యామ్ నిర్మిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు కాలిఫోర్నియా మిడిల్బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఈస్ట్ ఏషియా నాన్ ప్రొలిఫరేషన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ జెఫ్రీ లూయిస్. అదేవిధంగా వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఆర్మీకి చెందిన 30 నుంచి 40 వాహనాలు ఉంటే చైనా 100కు మించి వాహనాలను అక్కడ నిలిపినట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులు మార్చేందుకే డ్రాగన్ ఈ చర్యలకు పూనుకుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రాగన్ కంట్రీ ఓవైపు చర్చలు సాగిస్తూనే తన కుట్రల్ని అమలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భారత సైనికులతో ఘర్షణకు దిగింది. జూన్ 16 నాటి ఫోటోలు చూస్తుంటే ఓవైపు భారత ఆర్మీని దొంగ దెబ్బ కొడుతూనే మరోవైపు డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. सर ऐसे लगाओ बाल मानो और बंदे निकालो सारे Ravedi, I'm telling you again, this is not the way. Please, don't use force. पकड़ ले तुम इतने आदमी और आदमी बुलाओ बहन. No, Ravedi, no. I'm telling you, don't do it. Please, stop it. No. ओए मदर चोद अगर वो हिल गया ना No, Ravedi, I'm telling you, पकड़ ले. भाई यार बंदे बुलाओ, पूरी कंपनी को बुलाओ. पूरी कंपनी को बुलाओ. पांच कर. पूरी कंपनी को बुलाओ. मुकेश, कंपनी को बुलाओ जल्दी.